తండ్రి, వీరిని క్షమించండి. వీళ్ళేంచుకున్నారో వీళ్ళకే తెలియడం లేదు. చాలా మంది శ్రమల వలన, బాధల వలన, మనుషులను బట్టి, రోగములను బట్టి, సమస్యలు, కుటుంబ సమస్యలను బట్టి నలిగిపోతూ, బాధపడుతూ, భయపడుతూ, కలవరపడుతూ, దినదినము కూడా మనశ్శాంతి లేకుండా, నిద్రాహారం లేకుండా బాధపడుతూ ఉంటున్నటువంటి వారు మరి చాలా మంది ఉంటారు. మీలో కూడా కొంతమంది ఉండవచ్చు. కానీ ఆ బాధలో, ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ ఆపదలో నీవు చేయాల్సిన పని ఏంటో అది నీవు చేయకపోవడం నీకు పెద్ద మరి మైనస్ పాయింట్, పెద్ద మైనస్. ఏంటంటే ఇక్కడ ఈ కీర్తనకారుడికి చాలా వేదన కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. పిల్లరా, ఆ బాధల్లో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన అంటాడు, చూడండి 16వ వచనంలో, అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట? అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇంకేమన్నాడమ్మా? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, చాలా మంది బాధల్లో బాధపడుతూ ఉంటారు, శ్రమల్లో బాధపడుతూ ఉంటారు, కష్టాల్లో కష్టాలు వచ్చినాయని చెప్పి నిద్రపోకుండా తిండి మానేసి పిల్లరా దిగులు పెట్టుకొని చింతాక్రాంతులయ్యి పిల్లరా ఎంతో వేదన పడుతూ ఉంటారు. కానీ చేయాల్సిన పని, అలాంటి సమయంలో చేయాల్సినటువంటి పని ఏంటో ఆ పని వారు చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సార్, మాకు ఈ ఆపద ఉంది, ఈ బాధ ఉంది, ఈ శ్రమ ఉంది, కుటుంబంలో సమాధానం లేదు, సుఖము లేదు, శాంతి సంతోషాలు లేవు, పిల్లరా ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, పంటల్లో పొలాల్లో మరి పంటలు పురుగులు పట్టేసి తినివేసి ఉన్నాయి, పంటలు సరిగా రావడం లేదు, వర్షం రాలేదు, రకరకాల కంప్లైంట్స్ కదా. విశ్వాసులైనటువంటి వారు కంప్లైంట్స్ అంటే సేవకుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకున్నటువంటి బాధలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ముఖ్యం. మీకుండేటువంటి బాధలు సేవకుడికి తెలియచేసుకోవడము చాలా ముఖ్యమైనదే. కానీ అదే సమయంలో మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన భారతదేశంలో ఉండేటువంటి పెద్ద బలహీనత ఏంటంటే, క్రైస్తవ విశ్వాసులకు ఉండేటువంటి పెద్ద బలహీనత ఏంటంటే, వారికి వచ్చినటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి పాస్టర్లకు చెప్పుకుంటారు కానీ వాళ్ళు మాత్రం ప్రార్థన చేసుకోరు. పాస్టర్లకు ఫోన్లు చేస్తారు, అయ్యా నాకు ఈ ఆపద వచ్చింది, ప్రార్థనలో పెట్టండి, మీ ఫోన్పే అకౌంట్ ఇవ్వండి, మీ యొక్క గూగుల్ పే అకౌంట్ ఇవ్వండి, మీకు ఒక 10,000 రూపాయలు కానుక పంపించాలనుకున్నాము అని చెప్పి కానుక పంపించేసి, ఇప్పటి నుండి మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మేమేమో మా పనుల్లో మేము ఉంటాం. పాస్టర్ ఏమో ప్రార్థన చేయాలా, వీళ్ళేమో వీళ్ళు ఎంజాయ్ వెళ్ళదే. పిల్లరా, ఆపదలు వచ్చినప్పుడు పాస్టర్లకు చెప్పాలి, ప్రార్థన చేయమని చెప్పడం తప్పు కాదు. కానీ పిల్లరా,
ఆ బాధలను అలాగే భరించడమో లేకుంటే ప్రార్థన చేయకుండా ఉండడమో తప్పు అనే విషయము నేను తెలియజేస్తున్నాను. పిల్లలు గమనించండి, ఈ కీర్తనాకారుడు కలిగినటువంటి ఆపదలు బాధలు ఇన్ని అన్ని కాదు. పిల్లలు నేను చెప్తున్నటువంటి మాటలు బట్టి చూస్తే గనుక ఈయన దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా దేవా, చూడండి పిల్లరా, ఆ దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు, నా విన్నపమునకు విముఖుడమై ఉండకు అంటే నా ప్రార్థనకు వెనుదిరగవద్దు. నేను ఇట్లా ప్రార్థన చేస్తుంటే నీవిట్లా తిరగొద్దయ్యా, నా ప్రార్థన వైపు తిరుగు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు నన్ను నా ప్రార్థన వైపు తిరుగు అని అంటున్నాడు. ఇంకా నువ్వు చూస్తే కనుక నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము, జవాబు దయచేయి అని అంటాడు. ఇంకేమన్నాడు, శత్రువుల శబ్దమును బట్టి, చూడండి, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను అంటున్నాడు. ఎట్లంట, శత్రువుల యొక్క శబ్దాలు, శత్రువులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నారు, భయంకరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఇదిగో నీవు నా చేతిలో అయిపోతున్నావురా అన్నట్లుగా శత్రువులు పిల్లరా, వారి గుర్రపు సౌండ్లు, వారి యుద్ధ సౌండ్లు. పిల్లరా, నిజంగా మనకును మన శత్రువులకు పోరాటం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో అనేకమైనటువంటి శబ్దాలు వినపడతా ఉంటాయి. పిల్లరా, ఆ శబ్దాలను గమనించి ఉన్నాడు ఈ కీర్తనాకారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శబ్దాల కంట చూడమా, ఆ శబ్దాలకి ఆ యొక్క వారి యొక్క బలత్కారుల యొక్క దుష్టుల యొక్క బలత్కారాలను బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. విశ్రాంతి లేదంట, విశ్రాంతి లేక మూలుగుతూ ఉన్నాడంట. అంటే మూలగడం అంటే తెలుసు కదా మీకు, బాధ కలిగినప్పుడు. ఇప్పుడు ఉదాహరణ, బాగా జ్వరం వచ్చింది అనుకోండి, ఎక్కువ తీవ్రమైన జ్వరం, అమ్మా అబ్బా అమ్మా అమ్మా అంటారా? అంటలేదా? లేయాలంటే అబ్బా, కూర్చోలంటే అబ్బా, మూలగడం. అమ్మా దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూలుగుతున్నాడంట ఈ యొక్క భక్తుడు. చదవండి అమ్మా. వారు నా మీద అన్యాయంగా దోషం మోపుతున్నారంట. వీరిలో ఏ దోషము లేకపోయినప్పటికీ దోషం మోపుచున్నారు. ఆగ్రహము గలవారే. అబ్బా, వారికి ఎందుకు కోపం? ఆగ్రహం అంటే చాలా కోపం, ఆగ్రహం అంటే చాలా కోపం. కోపము గలవారై నన్ను హింసిస్తూ ఉన్నారు, నా శత్రువులు నన్ను హింసిస్తూ ఉన్నారు. నా గుండె నాలో ఏం పడుతుందంట? వేదన పడుచున్నది. వేదన అంటే ఏదో బాధ, ఏదో తెలియని బాధ, అర్థము కాని బాధ, ఏదో రకమైనటువంటి గుబులు అంటే ఏదో తెలియని ఆవేదన, గందరగోళం అన్నమాట. గందరగోళం మనసుకి అంతటికి, అంటే స్థిర మనసు, ఆ సరైనటువంటి ఆ ప్రశాంతత కోల్పోయి ఉన్నాడంట. నాలో వేదన పడుచున్నది. చదవమ్మా. మరణ భయము నాలో పుట్టుచున్నది. మరణ భయం పుడుతుందంటే ఎవరికి? ఈ కీర్తనకారుడు దావీదుకి మరణ భయం పుట్టుచున్నది, నాలో పుట్టుచున్నది. దిగులును వణుకు. దిగులంట, వణుకంట,
నాకు కలుగుచున్నది. మహాభయము నన్ను ముంచివేసెను. మహాభయము నన్ను ముంచివేసెను. నన్ను ముంచివేసెను. ఆహా ఇవి చదువుతుంటేనే మీకు అర్థమవుతుంది కదా, మరి నేను ఇంకేది వివరించాలని అలా వెళ్తున్నా. ఆహా గొవ్వవలే నాకు రెక్కలున్నట్లయితే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే అన్నాడు. నాకు రెక్కలుంటే బాగుండి బాధలను తప్పించుకొని యాదో చెట్టు మీదకి ఎగిరిపోతుంటే, ఏదో కొండ మీదకి ఎగిరిపోతుంటే, ఈ ఊరు వదిలి ఇంకో చోటకి ఎగిరిపోతుంటే, గొప్పవలే నాకు రెక్కలున్న ఎడలా ఈ బాధలన్నింటి నుండి తప్పించుకొని ఎగిరిపోయి ఉంటుంటి కదా అనండి. ఎంత బాధలు ఉన్నాయో మనకి తెలుసా? ఎంత బాధలు లేకపోతే అలాంటి ఆలోచన వస్తాయి, అలాంటి మాటలు వస్తాయి. ఇంకేమంటున్నాడు చూడండి. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని అయ్యే బాబోయ్, ఆయన కలిగినటువంటి ఆపదలంట, ఆ శత్రువులు బలత్కారులు తలపెట్టినటువంటి ఆపదలు ఎలా ఉన్నాయంటమ్మా? పెనుగాలి సుడిగాలి. పెనుగాలి అంటే వేసి పడుతుంది ఒకటేసారి, రయ్యన వస్తుంది అనమాట. అప్పుడు హుద్హుద్ తుఫాను లాగా. ఏది హుద్హుద్ తుఫాను 150 కిలోమీటర్ల స్పీడ్లోనే అందులోనే వచ్చిందంట విశాఖపట్నం మీదకి. మొత్తం చెట్లు, స్తంభాలు, మేడలు కూడా, పిల్లరా రేకుల షెడ్లు అన్నీ కుప్పకులు ఎగిరి ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు. అసలు ఆ రేకులు కూడా ఎక్కడికి వెళ్ళి, మనకు కూడా ఇక్కడ అలా జరిగింది కదా ఒకసారి అమ్మా. కాబట్టి పిల్లరా అది పెనుగాలి అంటున్నారు. ఏంటి పెనుగాలి? ఆ గాలి వచ్చిందంటే ఏది కూడా నిలబడదు. పెనుగాలి తర్వాత సుడిగాలి. సుడిగాలి తెలుసు కదా, మనం సుడిగాలి బాగా చూస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటాం. ఇలాగ రౌండ్గా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అప్పుడు నేను చిన్నప్పుడు ఇది దయ్యం అనుకొని దాన్ని మేము తూ ఏదో ఒకటి అనేవారు. దయ్యం అనుకొని అలా చేసేవారు. ఇప్పుడు కూడా ఒకవేళ నేను అలాంటి పరిస్థితి వస్తే కనుక యేసయ్యని, యేసు రక్తాన్ని గుర్తు చేసుకుంటాను, దాన్ని గద్దిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పెనుగాలి తర్వాత సుడిగాలి వచ్చింది నా మీదకి. నీ మీదకి వచ్చిందా? వచ్చింది. నీ మీద కూడా వచ్చినాయి. చాలా పెనుగాళ్ళు వస్తున్నాయి మీ మీదకి, చాలా సుడిగాలు వస్తున్నాయి. సుడిగాలి అంటే గాలి కాదు, ఆపదలు, శ్రమలు. పెనుగాలి వలె అంటే పెనుగాలి అంటే అది ఉన్నట్లుండి హఠాత్తుగా వస్తుంది, ఊహించవు. నీవు ఊహకము అందదు, నీవు అసలు ఆలోచనే చేస్తుంటావు. సడన్ గా వస్తుంది అనమాట పెనుగాలి. అది చాలా భయంకరంగా వస్తుంది. ఈ కీర్తనకారుడు అంటాడు, పెనుగాలి సుడిగాలి, సుడిగాలిని పెనుగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని. ఎట్లా అనుకున్నాడంట? ఈ సుడిగాలిని పెనుగాలిని అన్నింటినీ తప్పించుకొని ఎక్కడుందని అనుకున్నాడంట? అరణ్యములో. నాకు రెక్కలుంటే, ఏముంటే? నాకు రెక్కలుంటుంటే గనక ఈ ఆపదలను తప్పించుకోవడానికి నేను ఎగిరిపోయి ఈ పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించేందునే. అంటే పిల్లరా, ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే దావీదు మీదకి వచ్చినటువంటి శ్రమల యొక్క తీవ్రత తెలియజేస్తుంది అన్నమాట. శ్రమల యొక్క తీవ్రతను తెలియజేస్తుంది. ఎంత పెద్ద శ్రమలను సూచిస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా పిల్లరా? తన సొంత కుమారుడే 2 సమూయేలు గ్రంథం 15 నుండి 17 అధ్యాయాలలో ఈ యొక్క తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు పైన తిరుగుబాటు చేస్తాడు. దావీదుకు నిద్రాహారాలు లేకుండా చేస్తాడు.
పట్టణాన్ని వదిలి పారిపోయేటట్లు చేస్తాడు. దావీదుని చంపేసి దావీదు యొక్క రాజ్యాన్ని, సొంత కొడుకు దావీదు యొక్క రాజ్యాన్ని చిక్కించుకోవడానికి చూస్తాడు. అటువంటి ఆ సందర్భంలో ఇది రాసి ఉండొచ్చు అనేటువంటి ఒక మన యొక్క బైబిల్ పండితులు ఆలోచించారు. కానీ అదే కరెక్ట్ అని కాదు. పిల్లరా, అటువంటి పరిస్థితుల్లో దావీదు ఎంతో బాధతో ఈ మాటలు చెప్తున్నాడు. ఈ బాధలను తగ్గించుకొని ఎక్కడికి పారిపోదునయ్యా అని ఎంతో బాధతో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఎక్కడ చూద్దాం దయచేసి. పట్టణంలో బలత్కార కలహములు జరుగుంటే నేను చూస్తున్నాను. పట్టణములో బలత్కార కలహములు అంటే బలవంతంగా కలహములు సృష్టిస్తున్నారు, అల్లర్లు రేపుతున్నారు అనమాట. ఎవరు? శత్రువులు. దావీదు దేశానికి లేదా రాజ్యానికి రాజు కదండి. ఆ రాజ్యమును కాపాడాల్సిన బాధ్యత ఉంది కదండి. ఆ రాజ్యంలో ప్రశాంతత కాపాడాల్సిన బాధ్యత రాజుగారికి ఉంది కదండి. కానీ కలహాలు సృష్టిస్తున్న శత్రువులు బట్టి ఎంతో వేదన చెందుతున్నాడు దావీదు. అమ్మా ఇంకా చదవండి. ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయము, వారి నాలుక ఛేదించు, చీల్చివేయి. వారి బలత్కారం బట్టి వారికి ఉన్నటువంటి కండబలము, గుండె ధైర్యము ఏదో మొత్తానికి ఉంది. 10 మందిని పోగు చేసుకొని వారి చుట్టూ ఉంచుకొని వారిని తనతో పాటు నా మీదికి వస్తున్నాడు. అన్యాయంగా అక్రమంగా నా మీద దోషము మోపుచున్నారు పిల్లరా. కాబట్టి అలాంటి వారి నాలుకను ఛేదించుము అని అంటున్నాడు. అలాంటి వారి నాలుకను ఛేదించుము. యాక్చువల్గా అయితే దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము విషయంకి వస్తే అబ్షాలోమును చంపడానికి అంత మాత్రం కూడా ఇష్టపడలేదు. అబ్షాలోమును కూడా చంపకూడదని కూడా ఎంతో స్పష్టంగా తన యొక్క సైన్యాధిపతులకు చెప్పినాడు. పిల్లరా గమనిస్తున్నారా? కాబట్టి పిల్లలు అంటే ఎందుకంటే తన కుమారుడు కాబట్టి. కానీ ఇక్కడ ప్రార్థన చూస్తే ఈ విధంగా ఉంది కాబట్టి మనం అబ్షాలోము ఆ సందర్భంలోనే ఇది రాశాడనేటువంటిది కరెక్ట్గా మనము చెప్పలేమన్నమాట. ఆయన ఏమన్నాడు? అలాంటి వారిని నిర్మూలన చేయమని అంటున్నాడు. వారి నాలుకను ఛేదించుము రాత్రి పగళ్ళు వారు పట్టణపు ప్రాకారములు మీద తిరుగుతున్నారు. పట్టణం యొక్క ప్రాకారం మీద తిరుగుతున్నారు, రాత్రి పగళ్ళు తిరుగుతున్నారు. పాపము చెడుతనమును దానిలో జరుగుతూ ఉన్నాయి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుతున్నాయి. వంచన అంటే మోసము, కపటమును దాని అంగడి వీధులలో మానకుండా జరుగుతున్నాయి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. ఇది బాధకరమైన విషయం. హల్లెలూయా. ఇది చాలా బాధకరమైన. అసలు ఆయన దూషిస్తున్నవాడు, ఆయన మీదకి వెళ్తున్నవాడు, ఆయన మీద కాలు దుమ్ముతున్నవాడు, దోషం మోపినవాడు, పిల్లలు ఆయన చంపాలని రాత్రింబగలు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నటువంటి వాడు దావీదుకు శత్రువు కాదట. మొదటేమో శత్రువు అన్నాడు. ఏమన్నాడు దావీదు? 3వ వచనం, శత్రువుల శబ్దం బట్టి దుష్టుల బలత్కారం బట్టి అన్నాడు. ఇక్కడేమన్నాడు? నా మీదకి వస్తున్నటువంటి వాడు, నన్ను దూషిస్తున్నటువంటి వాడు శత్రువు కాడు అన్నాడు. శత్రువు కాడంట. మరి ఎవరు? శత్రువు అయిన ఎడలా ఏమన్నాడు? శత్రువు అయిన ఎడలా నేను దాన్ని సహించవచ్చు. శత్రువు అయితే వాడు శత్రువు కాబట్టి ఎలాగ మన మీద పగ ఉంటుంది అది భరించవచ్చు, సహించవచ్చు. కానీ సొంత మూల మీదకి వస్తే అది ఎట్లా భరించగలమని అంటున్నాడు అనమాట. అది హల్లెలూయా. అర్థమైందా? శత్రువు కాదు, శత్రువు అయిన ఎడలా దాన్ని సహింపవచ్చును, వాడిని సహింపవచ్చును. నా మీద మెట్టిపడువాడు నా మీద పగపట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చు. చూడండి, శత్రువు అయినట్లయితే సహించవచ్చు,
నా మీదకి వస్తున్నట్టు నా మీద మిట్టిపడివాడు నాకు ఒకవేళ పగవాడైతే కనుక అమ్మా ఆ పగపట్టినవాడు కాడు. కాబట్టి అట్టి వాడైతే కనుక నేను దాగుకొను. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు అని అంటాడు. అంటే చూడండి, నా యొక్క సహకారి, నా చెలికాడు, నా పరిచయుడు అంటున్నాడు. అంటే ఇక్కడ చెలికాడు అంటే స్నేహితుడు. అమ్మా సహకారం అంటే ఆల్రెడీ మీకు తెలుసు, సహకారంగా ఉండేవాడు. అంత నిజమే కదా. కొడుకు అంటే ఒక ఎవరి ప్రాయంగా వచ్చినాడంటే కొడుకు అమ్మా తండ్రికి సహకారంగా ఉంటాడా లేదా? ఎవరుడైనాడంటే పిల్లరా సహకారివి, తర్వాత పరిచయుడు, ఆ స్నేహితుడు. చెలికాడంటే స్నేహితుడు, తర్వాత పరిచయస్తుడు. పరిచయం లేనివాడు కూడా కాదు. ఓకే, ఇటువంటి వారు పరిచయస్తులు, అమ్మా స్నేహితులు, సహకారులే తిరుగుబాటు చేస్తే, నీ మీదకి వస్తే, నిన్ను గాయపరుస్తుంటే, నిన్ను అవమానపరుస్తుంటే, నీ మీద దోషములు మోపుతుంటే, నిన్ను నిద్రాహారాలు లేకుండా చేస్తుంటే బాధలు భరిస్తున్నావు కదా. ఎంతో బాధపడుతుంటావు పాపం, నిజమా లేదా? ఎంతో బాధపడుతుంటావు. మీలో ఎంతమంది ఇటువంటి అనుభవాన్ని అనుభవిస్తున్నారు? చేతులెత్తి చూపగలరా? హల్లెలూయా. సిగ్గుపడవద్దు, భయపడవద్దు. సేవకుడు అన్నప్పుడు మీరు చేతులు ఎత్తితే దేవుడు మిమ్మల్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పినప్పుడు చేతులు ఎత్తినప్పుడు దేవుడు మిమ్మల్ని చూస్తాడు. అప్పుడు మీరు చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం, క్రైస్తవ్యం అంటే ఏంటి? విశ్వాసంలో పునాది. కాబట్టి ప్రతిదీ మనం విశ్వసించడం ద్వారా మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అయితే పిల్లరా, మీరు ఎంతమంది ఇలాంటి బాధలను భరిస్తున్నారు కదా. ఆ బాధల్లో ఇటువంటి పరిస్థితుల్లో నీవేం చేస్తున్నావు? ఇక్కడ అంటాడు, అమ్మా దావీదేమన్నాడు? ఇంకా చదువుదా, ఇంకా కొద్దిగా మనం కూడి మధురమైన గోష్ఠి, చూడండి, మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. చూడండి, మధురమైన గోష్ఠి అంటే ఎంత, గోష్ఠి అంటే స్నేహము అని కూడా వస్తుంది. మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని, చూడండి, కలిసి దేవుని మందిరానికి కూడా వెళ్ళిన వారము, మంచి స్నేహితులు, మధురమైన గోష్ఠి. అంటే పిల్లరా, దావీదుకి తరువాత యోనాతానుకి మధ్య ఉండేటువంటి స్నేహము లాంటిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మధురమైన గోష్ఠి వాళ్ళిద్దరిది. అటువంటి స్నేహము మరి కలిగి ఉన్నాడు. యువతల దావీదును వెంటాడి తరుముతున్నటువంటి వ్యక్తులు కూడా అలాంటి స్నేహితులేనంట. మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము. మనం కలిసి దేవుని మందిరానికి పోయి ఉన్న వారము. అలాంటి మీరు, అలాంటి వారు, అలాంటి వారి విషయంలో దేవుడు అంటాడు, ఇక్కడ కీర్తనకాడు అంటాడు, అలాంటి వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చూడండి, ఎంత బాధ లేకపోతే ఈ మాటలు చెప్పుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే శపిస్తున్నట్లుగా కనపడుతుంది కదా. గాక అంటున్నాడు, పాతాళంలో దిగిపోదురు గాక అంటున్నాడు. అంటే శాపం వచ్చాడు అది కదా, శపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చెడుతనము వారి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక, వారికి సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక. చెడుతనము వారి నివాసములోను వారి అంతరంగములోనందును ఉన్నది. ఎట్లా ఉందంట? వారి ఇండ్ల నిండా చెడుతనమే ఉందంట, వారి అంతరంగములో చెడుతనం నిండిపోయి ఉన్నదంట. అని అంటే తనను బాధ పెడుతున్నటువంటి శత్రువుల గురించి చెప్పుకుంటూ
ఆ సమయంలో తను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో, ఎంత బాధను అనిపిస్తున్నాడో, ఎంత శ్రమను అనిపించాడో, అక్కడ నుండి పారిపోవాలని ఎలా ఎలా ఆశపడుతున్నాడు, ఈ విషయాలన్నీ ఈ 1 నుండి 15 వచనాల్లో మనకు కనపడదు కదా. ఇక 16వ వచనం నుండి చూస్తే కనుక ఆయన ఏమంటాడమ్మా చదువుమా. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకొందును. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేస్తాను, దేవునికి మొర్ర పెట్టుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇది నేను చేస్తా. శత్రువా, నీవు బిడిసి పడుతున్నావు. శత్రువా, మనసుకు శాంతి లేకుండా చేస్తున్నావు, నిద్రాహారాలు లేకుండా చేస్తున్నావు. కానీ నేను మాత్రం నా దేవునికి మొర్ర పెట్టుకుంటాను. మొర్ర పెట్టుకుంటాను. యెహోవా నన్ను రక్షిస్తాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు అంట? సాయంకాలమున, ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున. అమ్మా, ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలు మొర్ర పెట్టుకుంటాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమేంటి? మనము మీలో ఎంతమంది 3 సార్లు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 సార్లు, రోజుకు 3 సార్లు. దావీదు ఇంకో చోట ఒక మాట అంటాడు, అంటే కీర్తనకారుడు చెప్తాడు, దావీదు రాసించిన కీర్తన కానీ మనం నమ్మాలి. ఆయన అంటున్నటువంటి మాట చూస్తే కనుక ఇప్పుడు ఆ కీర్తన గ్రంథము 119వ కీర్తన, 164వ కీర్తనలో చూస్తే చదవండమ్మా. 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు అంట? దినానికి 7 సార్లు. ఖాళీగా ఉన్నాడు కదా, ఎన్నిసార్లు స్తుతిస్తాడు. దానికేముందలే. మనమంటే చాలా పని, మనకు బిజీ, ఖాళీనే ఉండం మనం కదా. మనకి బిజీ. పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేంత వరకు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసుకొని ఉండేదే ఉంటది. అసలు పనికి అసలు ఖాళీ సమయం లేదు, ప్రార్థనకి సమయము లేదే లేదు కదమ్మా. ఎంతమంది ఇలా చెప్పగలరు? నాకు ఖాళీ లేకుండా పని కలిగి ఉన్నాను సార్, అందుకే ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అన్నవాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊరికే టైం పాస్ చేస్తుంటాం, ఊరికే నిద్రపోవడం, లేదంటే టీవీలో సీరియల్ చూసుకోవడం, సినిమాలు చూసుకోవడం, వీటితోనే పొందిపోతాం కదా. బాధల్లాగా ఉండాలా, సినిమాల్లాగే ఉండాలా, సీరియల్ లాగా ఉండాలా. బాధలు అలా కోరుకుంటే పర్వాలేదులేండి. ఎలాగా? సినిమాల్లాగే ఉండాలా, సీరియల్ లాగా ఉండాలా, బాధల్లాగే ఉండాలని కోరుకుంటే పర్వాలేదు. కానీ నీవేం చేస్తాను? సినిమాలు ఉంటాయి, సీరియల్ ఉంటాయి, బాధలు మాత్రము ఉండకూడదు. హల్లెలూయా. ఏముండకూడదు మనకి అమ్మా? బాధలు ఉండకూడదు. సీరియల్ ఉండాలా, సినిమాలు ఉండాలా, నిద్ర ఉండాలా, తిండి ఇంకెవరైనా తినాల్సిందేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిద్ర కూడా ఎవరైనా వండుకోవాల్సిందే. కానీ పగలు అంత అవసరం ఉండదు. బాగా రాత్రి ఏమైనా టైర్డ్ అయితే, రాత్రి సరిగ్గా నిద్ర లేకపోయినప్పుడు ఒకవేళ పగలు కొద్దిసేపు పడుకుంటే కూడా పర్వాలేదు. కనీసం ఒకవేళ అలవాటు ఉంటే 1 గంట 2 గంటలు మధ్యాహ్నం భోజనం చేస్తే అలా కొద్దిగా అడ్డం పడి లేస్తే అది వేరే సంగతి. పొద్దుముగ్గులు పడుకొని ఉండేదే. తినడము, పడుకోవడం, తినడము, టీవీ ముందు కూర్చోవడం.
కూర్చోడు, అతుక్కుపోవడం. టీవీకి అతుక్కుపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన కష్టాలు వస్తున్నప్పుడు ఆ కష్టాల గురించి, కష్టాల నుండి విడుదల పొందాలని ఆశని పొందగాని ఆ కష్టాల నుండి విడుదల పరిచే దేవునికి నీవు మొర్ర పెట్టవు కదా. మా పాస్టర్ గారు ఉన్నారులేండి, ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారండి మాకు ఈ సమస్యలు వచ్చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పేసి ఈ పని నీ పని, నా పని ఈ పని. ఏ పని? నా పని. సేవకుల పని ఏంటంటే మీ బాధల నుండి విడుదల పొందాలని దేవునికి ప్రార్థన చేసుకోవాలట. నా పని ఈ పని. ఏ పని? తినడము, పండుకోవడము, టీవీ చూసుకుంటూ కాలం గడపడము. ఇది నా పని. మీ పని ప్రార్థన చేయండి. ప్రియదేవులరా, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రియులరా, మనకి భక్తులు మాదిరిగా ఉన్నారు. వాళ్ళకి కలిగిన ఆపదలను బట్టి దేవునికి మొర పెట్టుకుంటున్నారు, దేవుని మీద భారమంతా వేస్తున్నారు. ఏమంటున్నారు చూడండి, మరల రండి దయచేసి 55వ కీర్తన 16వ వచనంలోకి, 16-17 వచనాలు. అయితే నేను దేవునికి మొర పెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. చూడండి, సాయంకాలమందు, ఉదయమందు, మధ్యాహ్నమందు నిన్ను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు? నా శత్రువులు అనేకులై ఉన్నారు. అనేక ఆపదలు ఉన్నాయి, అనేక శోధనలు ఉన్నాయి, అనేక శ్రమలు ఉన్నాయి, అనేక వ్యాధులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు కదా. అనేకులై ఉన్నారు. మీ శత్రువులు అనేకులై ఉన్నారు. మీ భర్తే మీకు శత్రువు, మీ భార్యే మీకు శత్రువు, నీ పిల్లలే నీకు శత్రువులు, నీ పొరిగింటోనే నీకు శత్రువులు, నీ ఉద్యోగం కాడా శత్రువులు, నీ వ్యాపారం దగ్గర శత్రువులు. నీ చుట్టూ శత్రువులు పెట్టుకొని ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలుగుతున్నాం? నీ చుట్టూ ఆపదలు పెట్టుకొని, నీ చుట్టూ ప్రమాదాలు పెట్టుకొని. గమనించండి పిల్లరా, చూడండి ఏమన్నాడు? నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. చప్పటి కొట్టి దేవుని పరచు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, విశ్వాసంతో కూడిన ప్రార్థన, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మీద నమ్మకం ఉంచాను. నా జీవితంలో కూడా ప్రతిదీ అద్భుతమే, అన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. విశ్వాసంలో దేవుడు మొరపెడుతున్నాను. మన బాధలు, మనకు మనుషులు అన్నాక బాధలు రాకుండా ఉంటాయా? శ్రమలు రాకుండా ఉంటాయా? ఆపదలు రాకుండా ఉంటాయా? అమ్మా, ఈ లోకంలో ప్రతి జీవి కూడా అవతల జీవిని ఇబ్బంది పెడుతూనే ఉంటది, అవతల జీవిని కష్టపెడుతూనే ఉంటది. అది పురుగులు కావచ్చు, పక్షులు కావచ్చు, మృగాలు కావచ్చు, పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు. జీవి, ప్రతి జీవి కూడా సంఘ జీవి అని అన్నారు కదా. అవతల వ్యక్తిని ప్రేమతో పుట్టించుకుంటారో లేదంటే టార్చర్ పెట్టి పుట్టించుకుంటారు. మొత్తానికి పుట్టించుకొని ఏం చేసుకుంటారు? కడుపు నింపుకుంటారు. నిజమే, లాలలు చేసి మాటలు చెప్పి అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఇది చేసుకొని కడుపు నింపుకుంటారో లేకుంటే అటాక్ చేసి కడుపు నింపుకుంటారో ఎట్లా మొత్తానికి
మనిషే కావచ్చు, ఇంకొక జంతువే కావచ్చు, జీవులే కావచ్చు, పురుగులే కావచ్చు, పక్షులే కావచ్చు, చేపలే కావచ్చు. నిజమా లేదా? అన్ని కూడా కదా. కాబట్టి ఈ లోకంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉండి తీరుతాయి. నీవు కూడా కొన్నిసార్లు అవతల వ్యక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంటావు. నీ ప్రవర్తన నచ్చకపోవచ్చు, నీ మాటలు నచ్చకపోవచ్చు, నీ మాటలు వాళ్ళకి గుచ్చినట్లు అనిపించవచ్చు కదా. మనుషులు అన్నాక అటు ఉంటది ఇటు ఉంటది, అలా ఉండకూడదు. అంటే నీ మాటల వల్ల అవతల వ్యక్తులకి గుచ్చినట్లు ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలం కదా మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చాలా వరకు జాగ్రత్త వహించాలి కదా. అయితే పిల్లరా, ఒక విషయం ఏంటంటే, ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు నీకు వస్తున్నప్పుడు నీవు చేయాల్సిన పని దావీదు చేసినట్లుగా చేయాలి. నేనైతే నా దేవునికి మొర్ర పెట్టుకుంటాను, ఆయన నన్ను రక్షిస్తాడు. నేను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నేను మొరపెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 7 మార్లు దేవుని ధ్యానించాడు, స్తుతించాడంట. దేవుని స్తుతించాడు. ఆయన న్యాయ విధులను బట్టి, దేవుని యొక్క న్యాయ విధులను బట్టి ఆయన 7 మార్లు దేవుని స్తుతించేవాడంట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనలు ఈయన చేస్తున్నాడు కాబట్టి ఏం చేశాడంటే దేవుడు, మరలా చదవండి అమ్మా ఈ మాట ప్రియులారా, దయచేసి గమనించండి. అయినను వారు నా మీదికి రాకుండానట్లు నా శత్రువులు అనేకులు, నాకు సమస్యలు అనేకము, శోధనలు అనేకములు, ప్రమాదాలు అనేకములు, ఆపదలు అనేకములు నా చుట్టూ ఉన్నాయి. కానీ అవి నా మీదికి రాకుండానట్లు సమాధానం కలుగు చేసి ఆయన నా ప్రాణమును, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఏం చేశాడంటే దేవుడు, అన్యాయిస్తున్నా దేవుడు. నీ మొర పెడుతున్నావు, మొర ఆలకించడా? నీ ప్రార్థనకు చెవియొక్కడా? నీవు మానక చేస్తున్న ప్రార్థనకు చెవియొక్కడా? ప్రతికూల పరిస్థితుల్లో దేవుని వైపు తిరుగుతున్నావు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి పరిస్థితుల్లో నీవేం చేయాలా? నీ దేవుని మీద మోపు. నీ బాధలు, నీ కష్టాలు, నీ శత్రువులు అందరినీ అప్పగించు దేవునికి. మనం మాత్రం అలా చేయం కదా. ఎంతవరకు ఉన్నా ఆదివారం చర్చికి వెళ్దాం, తిరిగి వద్దాం, బాగా తిందాం, పడుకుందాం, టీవీ చూద్దాం, నిద్రపోదాం. 24 గంటలు తిండి మీదే ధ్యాస, నిద్ర మీదే ధ్యాస, ఆ సీరియల్ మీదే ధ్యాస. ఎక్కడైనా ఆడవాళ్ళు కూర్చుంటే కూడా ఒకవేళ ఏదైనా సీరియల్ మిస్ అయింది అనుకోండి, ఏమైంది, ఎట్లా, ఎంతవరకు వచ్చింది, ఆడేమైనాడు, ఇదేమైంది, ఈ డైలాగులు ఏమైనాయి, కదా. ఇవే మాటలు కదా. కానీ బాధలు, మళ్ళీ బాధ నొప్పి కలిగినప్పుడు అబ్బో అంటా, కానీ అప్పుడైనా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటావా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తావా? ముమ్మారు ప్రార్థన చేయండి, దావీదులాగా, దానియేలులాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానియేలు రోజుకి ఎన్నిసార్లు చేసుకునేవాడు? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దావీదు ఇక్కడ చెప్పిన ప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ చెప్పిన ప్రకారంగా ఎక్కడ? కీర్తన గ్రంథం 19:164 చెప్పిన ప్రకారంగా 7 మార్లు దేవుని స్తుతించాడంట దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి. మీ ఆపదల్లో, మీ శ్రమల్లో, మీ కష్టాల్లో పాస్టర్కి చెప్పుకోండి, పాస్టర్కి చెప్పుకోండి. మేము ప్రార్థన చేస్తాం,
మాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తేనే మీ కష్టాలను మీరు బయట పడతారు. ప్రార్థన చేయడం నీ పని, పండుకోవడం మా పని అన్నట్లు ఉండొద్దండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ఫోన్ చేస్తుంది ఎప్పుడైనా సడన్గా, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి, నేను పలానా అంటే, చెప్పమ్మా ఏంటమ్మంటే, పాస్టర్ గారు అండి మా ఆయనకి చాలా బాగులేదండి, మా ఆయనకి చాలా బాగులేదండి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. మర్చిపోద్దండి, ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రాలు, మర్చిపోవద్దండి, ప్రార్థన చేయండి. ఎలా మర్చిపోతాం? చెప్పినావు కదా, మర్చిపోతామా? ప్రార్థన చేస్తాం. కానీ నేనైతే పాస్టర్ గారండి పొద్దున్న వెళ్ళిపోవాలి, సాయంకాలం వరకు ఇంటికే, మరి పనిలోనే ఉంటాను పాస్టర్ గారండి, ప్రార్థన చేయడానికి కూడా టైం ఉండదు పాస్టర్ గారండి అండి, ప్రార్థన చేయడానికి కూడా టైం ఉండదు పాస్టర్ గారండి, ప్రార్థన చేయడం మర్చిపోవద్దండి పాస్టర్ గారండి అని అంటదండి. హల్లెలూయా. ఎంత బాగా చెప్పింది కదా. బాధ్యత అప్పగించింది ఎవరికి? నాకు. నాకు బాధ్యత అప్పగించింది. ఆయన పనిలో బిజీ అయిపోద్దంట. పిల్లలు నీకు పంట పెడితే పడిపోతావా? హల్లెలూయా. నిన్ను పంట పెడితే పడిపోతావా? అప్పుడు అమ్మ గుర్రు ముర్రు అనుకుంటూ మంచం మీద అక్కడెక్కడ పొరుకుంటూ, దిగనీకి కష్టమే, ఎక్కనికి కష్టమే. పిల్లరా, బాధలు నీ వరకు వచ్చేంత వరకు నీకు అర్థం కాదా? కొన్నిసార్లు అలా కూడా అర్థం కాదు, అర్థం చేసుకుని మూర్ఖులండి, మూర్ఖులు, సోమరులు అండి, సోమరులు, మూర్ఖులు, వీళ్ళు అర్థం చేసుకోలేరు. దేవునికి మొరపెట్టడం నేర్చుకో. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ కలిగిన ఆపదల్లో దేవునికి మొరపెట్టడం నేర్చుకో. దేవుని ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. యెహోవా మీద మోపు. నువ్వు నీతిమంతుడువా, నీతిమంతురాలు అయితే నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరం. దేవునికి నీ భారం అంతా మోపు. ఇదే ఇలాగే ఒక మాట కీర్తన సామెతల్లో కూడా ఉంది, 16వ అధ్యాయం 3వ వచనంలో. పిల్లల 16వ అధ్యాయం 3వ వచనం దయచేసి చూడండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పనుల భారము, నీ భారములు, నీ బాధలు, నీ శ్రమలు, నీ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుని మీద మోపు. ఆయన మోసుకుంటాడు. హల్లెలూయా, ఆయన మోసుకుంటాడు. అమ్మా, నీ పనుల భారం కూడా ఆయన మీద మోపు. బాధలు వచ్చినప్పుడు పిల్లరా, ఆ బాధల్లో నలిగిపోవడం కాదు, కానీ బాధల్లో దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టడం నేర్చుకో. అది నీకు ఆశీర్వాదం. ఆ బాధ నుండి నీకు విడుదల కలిగిస్తుంది, విడుదల కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనం అందరం కూడాను దావీదులాగా రోజుకు ముమ్మారు, కనీసం 3 సార్లు ప్రార్థన చేసుకోవడానికి తీర్మానం చేసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవదేవుని స్తుతించండి, దేవునితో మాట్లాడండి. నిజంగా దేవునితో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. పిల్లరా, ఎంతమంది మీరు బాధలు, శ్రమలు చేత నలిగిపోతూ ఉన్నారు, కానీ ప్రార్థన చేయడం లేదు. దావీదులాగా ప్రార్థన చేసేందుకు ఈరోజు తీర్మానం చేసుకో. బద్దకించొద్దు, సోమరిగా నిద్రపోవద్దు, 24 గంటలు టీవీకి అతుక్కొని పోవద్దు. పిల్లరా, దేవుని సన్నిధిలో మొరపెట్టు.
దేవునికే మొరపెట్టెదను, దేవునినే ప్రతిమాలెదను. విన్నపము దేవుడు విన్నాడు, నా విన్నపము దేవుడు విన్నాడు. దేవునికే మొరపెట్టెదను, దేవునికే ప్రతిమాలెదను. విన్నపము దేవుడు విన్నాడు, నా విన్నపము దేవుడు విన్నాడు. విన్నపము దేవుడు విన్నాడు,
హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడా, నా ప్రియమైన తండ్రి, అయ్యా అయ్యా, మా చుట్టూ అనేకమైన శ్రమలు ఉన్నాయ్యా, అనేకమైన ఆపదలు ఉన్నాయ్యా, అనేకమైన కష్టాల మధ్య ఉన్నామయ్యా. మాకు శత్రువులు అనేకులు ఉన్నారయ్యా. అయ్యా, ఆపదల్లో ఉన్నామయ్యా, శోధనలో ఉన్నామయ్యా, శ్రమల్లో ఉన్నామయ్యా. తండ్రి అయ్యా, ఒక్కసారి మమ్మల్ని దృష్టించండి, మమ్మల్ని ఒక్కసారి చూడండి అయ్యా. అయ్యా, మమ్మల్ని ఒక్కసారి చూడండి. దేవానికి స్తోత్రాలు అయ్యా. నీవు అభిషేకించిన నీ బిడ్డల కదా నాయనా, నీవు అభిషేకించిన నీ కుటుంబం కదయ్యా. మమ్మల్ని చూడండి అయ్యా, మమ్మల్ని చూడండి అయ్యా. నీ జాలిగల కన్నులతో, నీ జాలిగల సైగలతో నాతో మాట్లాడండి అయ్యా. ఒక్క మాట సరిపోతుందయ్యా నా బ్రతుకు ధన్యమైపోవడానికి, నా బ్రతుకులో అద్భుతాలు జరగడానికి, నాకున్న సమస్యను విడిపించడానికి. ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట నువ్వు అయ్యా విడుదల చేయండి అయ్యా. నీ స్తోత్రాలు. హల్లెలూయా రాబా దేవా సకారాబా సకారాబా హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను నీ కన్నులతో దృష్టించి యేసయ్యా, నీవు అభిషేకించిన నా ముఖము చూడుము యేసయ్యా. నన్ను నీ కన్నులతో దృష్టించి యేసయ్యా, నీవు అభిషేకించిన నా ముఖము చూడుము యేసయ్యా. ఒక్క మాటే చాలయ్యా, ఏకంగా నేనయ్యా. ఒక్క మాటే బ్రతుకంతా నేనయ్యా, నీవు ఒక్క మాటే చాలయ్యా. నాకు బ్రతుకంతా నేలయ్యా. విన్నపము దేవుడు విన్నాడు, నా విన్నపము దేవుడు విన్నాడు. విన్నపము దేవుడు విన్నాడు, నా విన్నపము దేవుడు విన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ డాడీ స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఓ హల్లెలూయా.
ఈ ఉదయకాలము అయా నిన్ను స్తుతించి ఆరాధించున్నాము. అయా మేము మొరపెట్టుకున్న తీర్మానించుకుని ఉన్నాము, మొరపెట్టి ఉన్నాము. అయ్యా మా మొరాలకు ఇచ్చిన దేవుడు అయ్యా, మా మొరకు చెవేగిన దేవుడు అయ్యా, మాకు జవాబునిచ్చే దేవుడు అయ్యా. అయ్యా నీ ఒక్క మాట చాలయ్యా, నీ ఒక్క మాట సెలవిస్తే మా బ్రతుకు ధన్యమైపోతుందయ్యా, మా పరిస్థితులు మారిపోతాయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా, మాకున్నటువంటి బాధలన్నీ విడిపించండి అయ్యా, సంపూర్ణ శాంతి సమాధానములతో మమ్మల్ని నింపండి అయ్యా. ఈ సహాయం అనుగ్రహించండి అయ్యా. మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన మన దేవునికి సమర్పించుకొనుచున్నాము. మా తండ్రి మీకు స్తుతి ఆరాధన సమర్పించుకొనుచున్నాము. మీరే మా స్తుతి ఆరాధన అంగీకరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.